కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. రైతుల పరిస్థితి ఎలా ఉంది? రైతులందరూ ఆనందంగా ఉన్నారని చెప్పి మహానాల్లో చెప్తున్నారు. మరి ఈరోజు రాష్ట్రంలో రైతులందరూ కూడా చాలా దయనీయమైనటువంటి దుస్థితిలో ఉండటం మనం చూస్తున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా 2.5 సంవత్సరాలు అయింది. ఈ రోజు వరకు కూడా రైతుకి ఒక గిట్టుబాటు ధర కానీ, ఒక విధమైనటువంటి భరోసా కానీ మరి ఏది లేకపోవడంతో రైతులు అధోగతి పాలవటం జరుగుతుంది. ఈ రోజున మా పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు జిల్లా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, అలాగే ఏలూరు జిల్లాలో మరి కోకో సాగు అధికంగా ఉంటుంది. ఆ రోజున వైఎస్ఆర్ ప్రభుత్వం గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో మరి ఆ రోజున కింట కోకో ధర మరి సుమారుగా 900 నుంచి 1200 వరకు వెళ్ళే ఉన్న రోజుల్లో ఈరోజు అదే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అది 150 రూపాయలు, 200 రూపాయలు, 250 రూపాయలు అలాగా గ్రేడ్లుగా తీసుకుని కిందకి డౌన్ అయిపోవడం జరిగింది. ఈ రోజున కౌలు పేద బడుగు వర్గ రైతులందరూ కూడా కోకో పంటను పండించి కౌలుకు తీసుకుని చాలా తీవ్రమైన నష్టాల్లో ఈ రోజున ఉన్నారు. అదేవిధంగా మైజ్ అలాగే మొక్కజొన్న రైతులు కూడా ఈ రోజున ఆ రోజున 2000, 2400గా ఉన్నటువంటి మొక్కజొన్న గిట్టుబాటు ధర ఈరోజు ప్రభుత్వం ఏ రకంగానూ స్పందించకుండా అది కిందకు వచ్చేసి 1500, 1600కి మొక్కజొన్న కొంటుంటే రైతులు పండించిన పంటని అమ్ముకోవాలో లేకపోతే దాచుకోవాలో ఏం చేయని పరిస్థితిలో ఈ రోజున మరి రైతులందరూ కూడా వాపోతున్నారని చెప్పేసి తెలియపరుచుకుంటున్నాం. మరి ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం మరి కళ్ళు తెరిచి కోకో రైతులకి కానీ అలాగే మొక్కజొన్న రైతులకు కానీ మరి పంటలు పండించే కాయగూరలు పండించే రైతులకు కానీ గిట్టుబాటు ధర కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వమైన ఎంతైనా ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి వాటి మీద మరి ఒక కమిటీ వేసి మరి రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా మరి తోడ్పాటు చేయాలని చెప్పేసి, అది చేయని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కానీ మళ్ళీ ధర్నాలు కానీ చేపట్టి మరి రైతులందరికీ అండగా నిలవడానికి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో మేమందరం కూడా ముందుకెళ్తామని చెప్పేసి తెలియపరుచుకుంటున్నాం. గోదావరి జిల్లాలో ఒక ఎమ్మెల్యే, మీరు గోదావరి జిల్లా అంటున్నారు కాబట్టి గోదావరి జిల్లాలో ఒక ఎమ్మెల్యే, జనసేన ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ఇంకా రాడు, గత 5 ఏళ్ళు వచ్చినప్పుడు ఎంపీ గారు ఇప్పుడు మమ్మల్ని ఎంపీకుతాడని మాట్లాడుతున్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి రారంటారా? జగన్మోహన్ రెడ్డి గారు రాడు అనే దానికి మేము కూటమి ప్రభుత్వం అన్నటువంటి జనసేన ఎమ్మెల్యేల పరిస్థితి ఏముందో ఈ రోజు మనం చూస్తున్నాం. అదే పవన్ కళ్యాణ్ గారు అదే మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చెందినటువంటి ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టడం జరిగింది. వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది ప్రజలందరికీ అర్థమైపోయింది. మరి ఈ రోజున ప్రజలందరూ కూడా ఎప్పుడైతే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయో అప్పుడే మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. మరి కొద్ది రోజుల్లో మరి వాళ్ళకి స్థానిక సంస్థల ఎన్నికలు కానీ వాళ్ళు పెట్టగలిగితే కనుక వారికి తగిన గుణపాఠం చెప్పడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియపరుచుకుంటున్నారు.